ఖాళీగా తిరిగే మాకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఉపయోగపడకపోతే ఇంకెందుకు? మీరు వెళ్ళండి సార్, నాన్నగారిని మేము చూసుకుంటాం. ఆపటానికి వాడికి 100 మంది ఉంటే కాపాడటానికి మనకి 1000 మంది ఉన్నారమ్మా. సార్ If you try to be a hero, you will see a wild villain in me. ఫ్యామిలీని టచ్ చేసినప్పుడే దేవుడు నీ డెత్ కి ఓటీపీ నెంబర్ పంపించేశాడు. స్వామి వివేకానంద్ చక్రవర్తి, యు ఆర్ 1 time పాస్వర్డ్. ఇన్నాళ్ళు నువ్వు ఎంజాయ్ చేసావు. నౌ ఇట్స్ మై టర్న్. Anand, don't do this. Keys iche. Please, please, Anand. గింగిర గిర 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 కాకా గింగిర గిర గిర కాకా. Hey, see it. But shoot చేసి ఆ keys తీసుకురా. హలో డీజీపీ సార్. కరెక్ట్ టైం ఫోన్ చేశారు సార్. ఎవడన్నా స్టేషన్కి వచ్చి నన్నే కొడుతున్నాడు సార్. వెంటనే ఫుల్ బెటాలియన్ పంపేయండి సార్. ఎవరతను? కుక్కడపల్లి స్లమ్ ఏరియాలో ఉండే మిడిల్ క్లాస్ నా కొడుకు సార్. అది ఇందాక
ఇప్పుడు అతను పీపుల్ మార్ట్ కంపెనీ CEO. ఒక గంట స్టేషన్ కావాలన్నారు. నేను కూడా ఇచ్చేశాను విజయ్. ఆయన వైపు డబ్బుందని కాదు, మన వైపు తప్పుందని. తప్పు చేయడానికి నువ్వు జేబీకి స్టేషన్ అప్పు చెప్పావు. అది కరెక్ట్ చేయడానికి డీజీపీ నాకప్పు చెప్పాడు. లెక్క సరిపోయింది. ఆనంద్ ఆనంద్ ముందు వాడిని వదిలే. వాడు వాడు చచ్చిపోయేలా ఉన్నాడు. ప్లీజ్ ప్లీజ్ నా మాట విను, వదిలే ప్లీజ్. నాకిద్దరు అమ్మలు, ఇద్దరు నాన్నలు, 2 ప్రేమలుంటాయని తెలుసు. 2 పెయిన్లుంటాయని నువ్వు పరిచయం చేశావు. వాళ్ళకిద్దరు కొడుకులున్నారు, 2 రివెంజ్లుంటాయని నీకు పరిచయం చేయాలిగా. సంజయ్, చంపే. ఆనంద్, నీకు తెలియని విషయం ఏంటంటే నేను వదిలేసిన నీ కంపెనీ మీద కన్నేసిన ఇంకో పిల్ల విలనున్నాడు. వాడు నా తమ్ముడు విక్రమ్ చక్రవర్తి. నీకు తెలియని విషయం ఏంటంటే వాడే మెయిన్ విలన్. నాకు వాడి ప్లానింగ్ ఎప్పుడో తెలుసు. వాడు నన్ను చంపి CEO అయితే ఎంప్లాయీస్ దృష్టిలో విలన్ అవుతాడు. నీలాంటి వాడిని చంపి CEO అయితే హీరో అవుతాడు. మీరు ఆనంద్ గారిని ఎప్పుడు వేసేస్తారా, నా కొడుకుని ఎప్పుడు CEO చేద్దామని ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నాను. కానీ CEO ప్లేస్లో ఆనంద్ ఉండకూడదు, నా కొడుకు ఉండాలి. ఈ ఆటలో అసలు పిల్ల విలన్ నువ్వే జేపీ. ఈ టైంలో ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఐఎమ్ కిల్లింగ్ టైమ్ అండ్ ఐఎమ్ కిల్లింగ్ యువర్ సన్. నీకేం కావాలన్నా ఇస్తాను. నేను మళ్ళీ నీ కంపెనీ వైపు రాను. ఐ ప్రామిస్ యూ. వాడిని వదిలే ప్లీజ్. మీ ఇద్దరిని చంపడానికి క్షణం పట్టదు. 10 మందిని చంపితే వైలెన్స్, అదే 10 మందికి పనిస్తే బిజినెస్. బిజినెస్ చేద్దాం చెప్పి వైలెన్స్ వద్దు. నానా పదండి. అన్నయ్య, పెద్దనానికి ఏం కాదు. హీ విల్ బి ఫైన్. నువ్వు ఉన్నంతవరకు ఆయనకి కంపెనీకి ఏం కాదన్నయ్య. ఇదిగోండి సార్, ఇక్కడ పేపర్స్ అన్నీ ఉన్నాయిగా? అన్నీ ఉన్నాయి సార్. ఇది సిఓగా నా రిజిగ్నేషన్ లెటర్. ఇది నువ్వు సిఓగా పెట్టాల్సిన సిగ్నేచర్స్ అండ్ పేపర్స్. ఇవి కంపెనీ పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీ సీక్రెట్స్. ఇవి మన షేర్స్ అండ్ చారిటీ డీటెయిల్స్. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయనేగా నీలోంచి విలన్ పుట్టుకొచ్చాడు. ఇవన్నీ నీకు ఇచ్చేశాను. మీ పెద్దనాన్న ఎత్తుకొని పెంచిన విక్రమ్ని ఆయనకి ఇచ్చేస్తావా? నా ముందున్న విక్రమ్లా కాకుండా చక్రవర్తి గారికి తెలిసిన విక్రమ్లా ఆయన ముందుకెళ్తావా? ఆనంద్, నానా, జేబీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు సిఓగా సైన్ పెట్టమంటే నన్నే కంటిన్యూ అవ్వమంటున్నాడేంటి? ఎవరిని? ఆనంద్నా? పెంచిన నేనే కన్విన్స్ చేయలేకపోయాను. నువ్వు చెప్తే CEO అవుతాడా? ఎన్ని చెప్పినా నేను ఇంటి కొడుకునే కాని వారసుని కాదు అంటాడు. నా ప్లేస్లో నిన్ను కూర్చోబెట్టాలనే ప్రపంచంలో బెస్ట్ యూనివర్సిటీకి పంపించి నీతో మాస్టర్స్ చేయిస్తున్నాడు. నాకు హెల్త్ ఇష్యూ వచ్చాక నిన్ను పిలిచి CEO చేయాలనుకున్నాం. ఈలోగా జేపీ ప్రాబ్లం వచ్చి పడింది. ఈ టైంలో నువ్వు ఫ్రంట్ లైన్లో ఉంటే జేపీ నిన్ను ఏమైనా చేస్తాడేమో అని తన లైఫ్ రిస్క్ లో పెట్టుకుని CEOగా ముందు నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? నువ్వు సైన్ చేసే టైంకి నీ కనుచూపు మేరలో కూడా ఏ ప్రాబ్లం ఉండకూడదని.
రాజులా పక్కన కూర్చునే అవకాశం ఉన్నా సైనికుల్లా ముందు నిలబడేవాణ్ణి ఇంకెక్కడైనా చూడగలమా? నేను చచ్చిపోవడానికి ఒక్క క్షణం ముందు నేను ఏం సాధించాను అని తిరిగి చూసుకుంటే అది 1,000 కోట్ల ఆస్తి కాదు, 1,000 మంది ఉద్యోగస్తులు కాదు, డాక్టరేట్లు, పద్మశ్రీలు కాదు. వీడు వీడు తల్లిదండ్రులు పిల్లలకి జన్మనిస్తారు, కానీ దేవుడు వాళ్ళకి తల్లిదండ్రులుగా ఉండే అవకాశం ఇస్తాడు. నాకు కొడుకైనందుకు, నన్ను నాన్న అన్నందుకు థ్యాంక్ యూ నాన్న. I lived successfully. Now I will die successfully. సారీ అన్నయ్య. సారీ ఏంట్రా, నువ్వు నేను వేరు కాదు, మనం అంతా ఒకటే. కేజీ గోంగూర ఇవ్వండి. గోంగూర కేజీలు ఎవరు కట్టలుగా ఇస్తారు. 4 కట్టలు. రా నాన్న. అమ్మా యశోదా, అలవాటు చేసుకో, అలవాటు చేసుకో. అలాగే నాన్న. ఓ నానోయ్, ఉద్యోగం వచ్చింది. కంగ్రాట్స్ రా. ఫ్రెష్ అయ్యి వస్తా. ఒక్క నిమిషం. ఆనంద్, చెప్పండి నాన్న. సుబ్రహ్మణ్య గారి పెద్దబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయిందట. ఓ. ఉద్యోగం కావాలని అడిగారు. ఓకే, సరే పంపించండి, ఎదురు చేద్దాం. అలాగే. చెప్పండి. ఏమంటావు ప్రణయ్ గారు, అంతా ఓకేనా? టైం పాస్ బానే అవుతున్నట్టుంది. అవును, నువ్వు అంత పెద్ద కంపెనీకి సీఈఓవి కదా, స్వామికి ఒక జాబ్ తెచ్చుకోవడానికి ఎంత టైం ఎందుకు పట్టింది? ఆల్టర్నేటివ్ డేస్ వస్తాను, నెలకి 15 రోజులు పని చేస్తానంటే ఎవడెత్తాడు జాబు? అందుకు. ఏమండే, మీ అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది, రేపో మాపో పెళ్లి చేసుకుని వెళ్ళిపోద్ది. ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటి? ఏముందిరా, కూతురికి పెళ్లి చేసి పంపించేశాక పెళ్ళానికి ఒంటరిగా దొరికిపోతాం. దాని చేతిలో చావడం, ఇన్నాళ్ళు నువ్వు వేసిన ఎదవ డైలాగులకు నిన్ను చంపడం, ఈ 2 పనులు నాకు. ఏంటని చంపేస్తారా? ఇదే జోకిన్ సార్లు వేస్తారు మీరు. నాకు గనక కోపం వస్తే ఎంత దూరం వెళ్తాను. వాకింగ్ అసలు నీకు ఎలా కనపడుతున్నాను రా? కొంచెం మసగ్గా కనపడుతున్నారండి. ఈ మధ్య కొంచెం సైట్ వచ్చింది. నేను ముక్కలుగా నరికి. అమ్మగారు, ఆ ములక్కాయలు దాన్ని ముక్కలుగా నరికేస్తారంట. ఏ మావా బ్రో, ఆడికి నెలకెంత ఇస్తారు? 25,000 ఇస్తాను. అంత ఇచ్చి ఎంచుకునే వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నానండి బాబా. కర్మలో సెట్ అయ్యాడు. అంతే అంతే.